లెజెండ్ సినిమా ద్వారా ప్రద్యుమ్న గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ఆ రోజు ఒక 4 గంటలకి 3:30 అనుకుంటా తెల్లవారుజామున ఒక బ్రహ్మాండమైన యాగం సుదర్శన యాగం చేసి వాళ్ళ ఆఫీస్లో మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి ఒక చాలామంది ఒక లవ్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు కదా, బ్రహ్మాండమైన పెళ్లి చూపులు లాంటి హీరో దొరికితే మీరు తీసుకెళ్ళి ద్వారక ఇలాగా స్వామీజీలు ఎన్ని పెట్టారు ఏంటంటే ఏదో అని ఆయన్ని ఎన్ని రకాలుగా అన్నా కూడా మా డైరెక్టర్ గారి దగ్గర ఉన్న విల్ పవర్, నేను ఆయన ఒక మాట అనేవారిని, పునరావాసంలో ఉన్న నక్సలైట్లు సాదాసీదాగా ఉంటారు, ఆయన పునరావాసంలో ఉన్నా కూడా హక్కుల కోసం పోరాడే వ్యక్తి, మీతో చాలాసార్లు అన్నలాగా. అంటే ప్రతిరోజు అదే కమిట్మెంట్ మీద ఉండేవారు. విజయ్ మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేవాడో తెలియదు కానీ లొకేషన్లో రాగానే ఆ బొట్టు గిట్టు, ఆ నవ్వు, అదే ఆశీర్వాదం అవి చూస్తే నిజంగా ఈ చూడంగానే చిన్న వయసులో గుమ్మడి గారు అలానే పెద్ద పాత్రలు వేసేవారు అనేవారు అప్పట్లో. అదే అలాగా ఆ క్యారెక్టర్ అసలు ఈరోజు థియేటర్లో చూస్తుంటే అద్భుతమైన రెస్పాన్స్ అండి. యూతే కాదు ఫ్యామిలీస్ రావటం, నేను ఫ్యామిలీ హీరో అయిపోయాడు ఆయన. అలాగే అమ్మాయి హీరోయిన్, ఇక మా దర్శకులు అయితే కొత్త పాయింట్ ఫస్ట్ డైరెక్షన్లో అద్భుతంగా చేసి, ప్రొడ్యూసర్ గారు కూడా ప్రద్యుమ్నారావు గారికి ఒకటే కాన్ఫిడెన్స్, సినిమా బాగుంటుందంటే కథ బాగుంది, మ్యూజిక్ బాగుంది, నాకు దీంట్లో యాక్ట్ చేసినటువంటి క్యాస్ట్ క్రూ చాలా బ్రహ్మాండం కుదిరింది, అన్ని క్యారెక్టర్సే ఉన్నాయండి. హీరో ఫ్రెండ్స్ కూడా సుదర్శన్ కానీ నవీన్ కానీ రెగ్యులర్ ఫ్రెండ్స్ లాగా లేరండి, వాళ్ళు పక్కన ఒక క్యారెక్టర్స్. అలాగే ప్రకాష్ రాజు గారు చేయటం, మురళీ శర్మ గారు, ఇక నా క్యారెక్టరు జమినీ సురేష్, అలాగే చెప్పుకుంటూ వెళ్తే గిరిధర్, అన్ని క్యారెక్టర్ల గురించి గుర్తుపెట్టుకున్నారంటే మెయిన్ ఈ సినిమాకి కథ, దానికి తగ్గట్టు ఫోటోగ్రఫీ అండి. అది అసలు చాలామంది మీరు చూస్తే మణికొండ దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ అదే కదండి, అది దాని పైన ఆ సెట్ వేశారు. దాంట్లో సాంగ్ చూస్తే అక్కడ ఉన్న ప్లేస్ చాలా చిన్నది, అక్కడ ఇంత అద్భుతమైన లైటింగ్ చేసి ఇలాంటి సాంగ్ తీశారా అంటే హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ కే నాయుడు గారు, అద్భుతమైన ఫోటోగ్రఫీ. దీంట్లో డైలాగ్స్ అయితే డబ్బింగ్ మామూలుగా ప్రతి సినిమాలో సింగం సుజాత అని ఆ రేంజ్లో గట్టిగా అరిసే డైలాగులు ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చేటప్పటికి డబ్బింగ్ కూడా మార్చారండి, వాయిస్ కూడా సెటిల్డ్గా చెప్పించి. ఇద్దరు కూర్చున్నారు ఫస్ట్ డే, మన మా భూపాల్ గారు డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చుని ఒక డైలాగ్ అంటే నాకు ఇప్పటికీ ఆ యూట్యూబ్లో అది తిరుగుతుంది అలాగా ఎన్నో లైక్స్లో. జనరల్గా ఉన్న ఒక డైలాగ్ అది, దరిద్రుణ్ణి ఎవరూ మార్చలేరు, దశగల వాడిని ఎవరూ ఆపలేరు, జై కృష్ణానంద స్వామీజీ అనే డైలాగ్ ఫస్ట్ నేను చెప్పింది. అది ఏదో చెప్తున్నాడు అనుకుంటా వెళ్తుంటా, అన్న ఈ సినిమాలో మీరు వెళ్ళనా అని అడుగుతుంటే మనం ఎందుకులే చెప్పడం ఇవన్నీ, చూడండి సినిమా లాస్ట్కి వచ్చేటట్టుగా కామెడీ చేశారే భలే ఉంది అన్నారండి. ఇది ఒక నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అంటే తారక మంచి హిట్, అండ్ పెళ్లి చూపుల తర్వాత విజయ్కి అండ్ పూజ అండ్ అందరూ ఈ టీం, టోటల్ టీంకి మంచి హిట్ వచ్చింది. రిలీజ్ అయిన కరెక్ట్గా రిలీజ్ అయిన 2-3 డేస్లోనే మంచి రెస్పాన్స్ అనమాట. యుఎస్ నుంచి మంచి మంచి కాల్స్. నాకు చాలా రోజుల తర్వాత మంచి మెలోడీస్ గురించి మాట్లాడుతున్నారండి. మెలోడీ సాంగ్స్ చేసే అదృష్టం రావడమే చాలా రేర్. బజరే నందగోపాల హరే, ఎంత చిత్రం కదా, ఈ సాంగ్స్ అన్నీ మంచి పేరు వచ్చాయి. ఈ సినిమాని మీరందరూ ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ మీ సాయి. వెరీ ఫస్ట్ డే ప్రద్యుమ్న గారికి నేను కథ చెప్పిన రోజున ఆయన ఏమైతే నమ్మారో ఇవాళ అదే నిజమైంది. ఈ కథను నమ్మే ఆయన ఎంతకాలం నాతో ట్రావెల్ చేశారు, అది ఈ రోజు దాకా కూడా అదే కాన్ఫిడెన్సు. ఆ కాన్ఫిడెన్స్కి ఇవాళ వచ్చిన రెస్పాన్స్ సెట్ చూస్తుంటే డెఫినెట్గా మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నిన్న నుంచి ఫ్యామిలీసు అందరూ కూడా వెళ్ళి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎవ్రీవేర్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమాని బాగా లైక్ చేసి ఎక్కువ మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈ మీట్లో రావడం అనేది. మీ మీడియా సపోర్ట్ కూడా చాలా బాగా చేశారు మాకు, ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ లైక్ ఇంటర్నెట్ అన్నీ చాలా బాగా చేశారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలోని నాకు లక్ష్మీ భూపాల్ గారు చాలా సహకరించారు, అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సాయి కార్తిక్ గారు మ్యూజిక్ అనేది చాలా పైకి తీసిన సినిమా అనేది. అట్ ది సేమ్ టైం బయట చూసిన వాళ్ళు హీరో పూజ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ గురించి చాలా మంది చెప్తారు నాకు. అట్ ది సేమ్ టైం మన పృథ్వీ గారి క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది.
ఈ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్తో ఇది ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కథ నాకు ఒక 4-5 ఏళ్ళుగా తెలుసు. చాలా కాలం దీని మీద ట్రావెల్ చేసాం. డిస్కస్ చేసుకుంటున్న ప్రతిసారి మన ఇద్దరికి తప్ప ఈ కథ ఇంకెవరికి అర్థం కాదేమో అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ సీన్స్ అలా ఉండేవి. కొత్తగా చేస్తున్నాం, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం, ఇవన్నీ ఎక్కుతాయా లేదా, దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నప్పుడు ఆయన 10 మంది దగ్గర తిరగడం, 4-5 చోట్ల ఓకే అవ్వటం, ఆగిపోవటం జరిగిన తర్వాత సడన్గా ఒకరోజు వచ్చి సినిమా ఓకే అయింది అని చెప్తే ప్రొడ్యూసర్ ఎవరంటే ఎవరు ప్రద్యుమ్న, కొత్త ఆయన. సరే కొత్త వాళ్ళే నమ్ముతారు, పాత వాళ్ళు ఎందుకు తీస్తారు అలాంటి సినిమా అనుకున్నాను. ఎందుకంటే తొందరగా దొరికిపోయేది వాళ్ళే. సరే అలా దొరికిపోయాడేమో ఈయన అని లోపల ఒక రకంగా అనిపించి వెళ్ళిన తర్వాత ఆయన నాకు రివర్స్లో సినిమా చెప్పారు. నాకు ఇలా అర్థమైంది కదా అనగా నేను షాక్ అయ్యాను. మా ఇద్దరితో పాటు అంత చక్కగా కథను అర్థం చేసుకున్న మూడో వ్యక్తి ఫస్ట్ ప్రద్యుమ్న గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తర్వాత మా ముగ్గురు తర్వాత ఈ కథని అర్థం చేసుకొని దీని రిజల్ట్ ఎలా ఉంటుందని ముందే గెస్ చేసి డేట్స్ ఇచ్చి ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా నటించిన మా హీరో విజయ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా కాస్టింగ్ క్రూ గురించి చెప్పాలి. దీనికి ఇంకొక అద్భుతమైన పిల్లర్ మా శ్యామ్ కే నాయుడు గారు. ఇలాంటి ఒక కొత్త ప్రయత్నం, కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు అనుకున్నప్పుడు సినిమా ఎలా తీయాలి, ఎలా చేస్తే ఎంత కలర్ఫుల్గా చేస్తే ప్రేక్షకుల ముందుకెళ్ళి విజయం సాధిస్తుంది అనుకున్నప్పుడు శ్యామ్ గారు కూడా ఫ్రేమ్లోకి వచ్చారని తెలియగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన సీనియారిటీ డెఫినెట్గా మా సినిమాకి హెల్ప్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ మాకు సహకరించిన మీకు ఇప్పుడు వస్తున్న రిజల్ట్కి చాలా అద్భుతంగా ఉంది. ప్రతిసారి మా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు మన ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా అందరికీ ఒక మంచి విజయాన్ని ఇచ్చారు. ఎస్పెషల్లీ మీరందరూ లీడ్ చేసే వంశీశేఖర్ అందరికీ చాలా అద్భుతంగా రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఎంటైర్ టీమ్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నిలబడి మేము పడిన కష్టానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్కి మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా మేము రిజల్ట్ అవుతున్నామండి. మేము 8th, 9th, 10th మనం ప్రమోషనల్ టూర్ కూడా ప్లాన్ చేస్తాం. విజయయాత్ర వి వాంట్ టు స్టార్ట్. అది హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీకు నాకైతే మేము ఫస్ట్ టైము డైరెక్టర్ గారు కథ చెప్పిన తర్వాత నా కథల మీద ఒకళ్ళ మీద నమ్మకం ఏమనంటే ఆర్బి చౌదరి గారు. ఆయన 90% కథల్ని జడ్జ్ చేయగల వ్యక్తి ఆయన ఒక్కడే నాకు తెలిసి. అంటే నాకు ఆయన గైడెన్స్ తీసుకొని ఆయన చెప్తే ఆయన కూడా మాతో పాటు పార్ట్ అయిపోయి ఒక కథని ఫస్ట్ నుంచి ఒక నమ్ముకొని ఆల్ టెక్నీషియన్స్ని ఒక్కొక్క యాంగిల్లో పెట్టేసుకుంటూ వచ్చాం. దాంట్లో ఫస్ట్ టైం మన డైరెక్టర్ అద్భుతమైన కథతో పాటు మనకి కెమెరా శ్యామ్ కే నాయుడు, తర్వాత ఆయన ప్రొడక్షన్తో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చిన్న విషయం మీరు చాలా అద్భుతంగా చేయగలిగారు. అంటే పాటలు కానీ మీరు చూస్తూనే ఉంటారు. విజువలైజేషన్గా చాలా అద్భుతంగా నేమ్ వచ్చినాయి. అంటే ఎవరో ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి సినిమా, మీరు అంత కష్టపడ్డారు, మేము ఉన్నాం అని వీరందరికీ వస్తున్నారు. ఇప్పుడు మన పుట్టి గారు నాకు తెలుసు ఎంత బిజీగా ఉంటున్నారో. ఆయన్ని అందరూ 30 years పుట్టి గారి నాకు అంటే ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు నిజంగా కూడా ఈజ్ వెరీ బిజీ. ప్రస్తుతం మితానికి చేసిన దానికి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆయన అంతే కోఆపరేటివ్గా మమ్మల్ని 30 ఏళ్ళు నిలబెట్టడానికి ముందు సాగుతానికి ఆయన మాకు లీడ్గా నిలబెడుతున్నాడు. మురళీ శర్మ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎవ్రీవన్. అంటే ఇప్పుడు నేను ఈ ఎమోషన్లోనో ఈ కనెక్షన్లో కొంచెం మంది చెప్పలేకపోవచ్చు. అంటే బట్ మేబీ ఇట్ విత్ వాల్యుబుల్ టైం ఫర్ ఎవ్రీవన్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. నాకు ఇచ్చాడు మా తమ్ముడు ప్రద్యుమ్న, అలాగే డైరెక్టర్ గారు. ఇద్దరు రాక్షసుల మధ్య పనిచేసామండి మేము. ఒక ఆయన పని రాక్షసుడు, ఒక ఆయన నాకు వస్తేనే కానీ వదలని రాక్షసుడు అతను. ఇద్దరూ కలిసి కష్టపడి మంచి సినిమా తీశారు. అది మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇలాగ అందరూ మంచి ఆర్టిస్టులు, అందరూ పెద్ద టెక్నీషియన్లే ఇందులో. మేము నిజంగా చెప్పాలంటే సినిమా పరంగా మేము కొత్త కింద లెక్క. విజయ్ చాలా బాగా, అంటే నార్మల్గా మన మధ్య నుండే క్యారెక్టర్ లాగా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలు చూసుంటారు, అలాగే సినిమాలో కూడా సేమ్ మనం మధ్యన మాట్లాడుకునే క్యారెక్టర్ లాగా ఉంటుంది. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. తనకి వన్స్ అగైన్ కంగ్రాట్స్, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని. అలాగే మా మిత్రుడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, ఈ సినిమా నిలబెట్టడంలో ఆయన ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. ఆయనదే మెయిన్. ఎందుకంటే ఆయన ఉన్నాడని చెప్పడం కాదు, ఆయన పంచెస్ బాగా పండాయి సినిమాకి. అలాగే ఇందులో పనిచేసే ప్రతి టెక్నీషియను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముడు ప్రద్యుమ్నకి,
అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ నేను మార్చ్ 3 రోజు ద్వారకా రిలీజ్ అయింది. నేను దాని ముందు ఒక 1 వీక్ నాన్ స్టాప్ ఈ డే అండ్ నైట్ షూట్స్ చేస్తూ టైం దొరికినప్పుడు ద్వారకా ప్రమోషన్ చేస్తూ ఉండి నేను ఇంకా ఫైనల్గా వచ్చేసాము, మనమంతా హార్డ్ వర్క్ చేసాము, సినిమా రిలీజ్ అవుతుందని హాయిగా పడుకున్నాను నేను ఫస్ట్. తర్వాత నేను ఆ గొడవలు వెళ్ళి సినిమా చూసి ఆ రోజు ఎలాగైనా ఏం అర్థం కాదు, హీట్లో అందరు అరుస్తుంటారు, ఇది లైక్ ఇప్పుడు మా జనాలకు చేసాం కదా, వాళ్ళు చూడని నా సినిమాకి నేనే వెళ్ళి ఏం చూస్తాను, నేను పడుకొని లేచే వరకు ఐ ఓపెన్ మై ఫోన్ ఫస్ట్ అండ్ ఇమీడియట్లీ ప్రెస్ నుంచి వచ్చిన ఇనిషియల్ రిపోర్ట్స్, యుఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఇవి అవి చూసి ఇట్ వాజ్ సచ్ గుడ్ రిపోర్ట్స్ వీ హ్యాడ్ అండ్ నాకు ఇమీడియట్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ దెన్ ఐ ఫెల్ట్ షాక్. ఐ వాజ్ లైక్ ఏంటి మళ్ళీ హిట్టా అని, అండ్ పీపుల్ ఆర్ ఆల్ సెండింగ్ మెసేజెస్. So first thing I would like to thank you all for promoting our movie and pushing our movie as soon as in leche varake you all were already so supportive and so supportive of our film. Dan tarvata bad reports kuda mixed reports kuda raavadam vachinai. There are people who didn't like this film that we are all aware of, ante andarki nachadu. There are people who really loved this film. So andarki nachina vallandarki I'd really thank you for liking our film. Memu ఒక ఇంటెన్షన్తో చేసాం, మీకు రీచ్ అయిందని వి లైక్ టు థ్యాంక్ యూ. నచ్చని వాళ్ళకి ఐ నో ఎవ్రీథింగ్ అందరికీ నచ్చదు అండ్ వీల్ ఆల్ మేక్ మోర్ మూవీస్ దట్ వన్ ఆఫ్ దెమ్ మీ అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే నేను ఒక 10-15 ఫిల్మ్స్ ఓల్డ్ హోప్ఫుల్లీ అయిన తర్వాత వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ వాంట్ టు లుక్ ఎట్ నా IMDb పేజ్ వికీపీడియా పేజ్ చూస్తే ఐ వాంట్ టు సీ ఆల్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆల్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఒక కోరిక ఉండేది. నేను వేరే యాక్టర్స్, ఇప్పుడు పెద్ద యాక్టర్ సినిమాలు చూసిన, హాలీవుడ్ యాక్టర్ సినిమాలు చూసిన, ఇన్ని రకాల సినిమాలు చూసిన, నేను వెన్ ఐ వాజ్ అ నాన్ యాక్టర్ నాకు చాలా నచ్చేది అది. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్. అండ్ నేను ఆల్రెడీ ఎవరిడే, పెళ్లి చూపులు, ద్వారకా 3 thumbnail నా IMDb పేజ్లో చూస్తే ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ. జస్ట్ thumbnailలోనే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఆ లుక్స్, ద కథలు, సినాప్సిస్ చదివితే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ద్వారకా ఇస్ మై నంబర్ 3 ఆన్ దిస్ లిస్ట్. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చి I decided to do it and we all put our genuine efforts into this film and I'm hoping as it's my duty now to take the film till its end. So my team, my producer, he believed in the film a lot. My directors, this script has come from him and Lakshmi Bhupal. Wala thought nunchi vachindi, వాళ్ళు బిలీవ్ చేశారు. I believe this script. My team anta all, first time I got to work with such big actors who put so much, they brought life to the film. So inta kashtabadaru team and finally it's out today for the people to watch and enjoy. So we are I'm here to make it reach wherever ki teliyado వాళ్ళకి reach అవ్వడానికి, to నచ్చిన వాళ్ళకి నా థ్యాంక్ యూ చెప్పడం, నచ్చని వాళ్ళకి మై అపాలజీస్. యూ విల్ సీ అదర్ మీ కైండ్ ఆఫ్ సినిమా కూడా వస్తుంది. యా అండ్ ఎస్ వీఆర్ కమింగ్ 8th నుంచి వీఆర్ కమింగ్ టు మీట్ ఆ టౌన్స్లలో. మా ప్రొడ్యూసర్ గారికి ఫ్రమ్ లాట్స్ ఆఫ్ టౌన్స్ దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ అస్ టు కమ్ అండ్ మీట్ ద పీపుల్ దేర్. విచ్ ఎవర్ ఏరియాస్ పీపుల్ ఆర్ రియలీ లైకింగ్ ఇట్, వీఆర్ గోయింగ్ టు మీట్ దెమ్ ఫ్రమ్ 8th, 9th, 10th. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ ద సపోర్ట్. అండ్ నాకు యాక్చువల్లీ రిలీజ్ అయ్యే ముందు రోజు నేను షూట్లు ఉన్నా, అందరు వచ్చి గుడ్ లక్ ఫర్ టుమారో, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్ అంటే టెన్షన్ కాకండి, టెన్షన్ పడకండి, మంచి అంటే అరే నాకు టెన్షన్ లేదు, మీరు ఎందుకు గుడ్ లక్ అని టెన్షన్ తెప్పిస్తున్నారు అనిపించేది. అయినా గుడ్ లక్ అందరూ, నేను సెట్ నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ గుడ్ లక్ అంటున్నారు. నేను చదువు ఆపేసిందే గుడ్ లక్లు, బెస్ట్ ఆఫ్ లక్ తట్టుకోలేక, ఎగ్జామ్ ముందు టెన్షన్ తట్టుకోలేక, మళ్ళీ మీరు నాకు ఎగ్జామ్లో ఎందుకు తెప్పిస్తున్నారు ఆ ఫీలింగ్ అని అనిపించింది. బట్ టుడే ఐ ఫీల్ లైక్ పాస్ అయిపోయాము ఎగ్జామ్. సో దట్స్ రియలీ నైస్, టెన్షన్ తప్పింది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్ అండ్ వీఆర్ హియర్ ఇన్ ద థియేటర్స్, ఇన్ లాట్స్ ఆఫ్ థియేటర్స్. హూ ఎవర్ హ్యాజంట్ వాచ్ ఇట్ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ తెలుపుతుండండి. విల్ అకార్డింగ్లీ we'll know what you like, what you don't like and make decisions. And thank you to the entire team. అందరికీ నమస్కారం అండి. ద్వారకాని నా డాడీ బ్లెస్సింగ్స్తో ఐ థింక్ ఇట్స్ బికమ్ ఎ హిట్. అండ్ మీ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ సో నైస్లీ, బికాస్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రద్యుమన్ సార్ ఒక 200 గర్ల్స్ని ఆడిషన్ చేసిన తర్వాత నాకు సెలెక్ట్ చేశారు. అందుకే ఐఎమ్
very, very thankful that I got to play Vasudha in the film. Uh, when I heard the story itself, I loved the character, and I guess Srinivas Garu, we have succeeded in showing that, and I have done 3 films, and the recognition that I didn't get, I got it from Dwarka, so I'm very, very, very happy for that. Alane Andaru, ante the entire team, Sai Karthik Garu, he's also given my recognition a little hype by giving me amazing tracks like Enta Chitram Kada and Bhajere. I'm in love with the song, and I guess even people are in love with the song. So, Andaraki, even audience who are praising our work and even the film, thank you so much. Vijay, thanks for being an amazing co-star. It's become very easy to work with him, and over the journey we've become good friends also. So, very happy that the film has turned out good. The reviews are good, and that's it. Thank you so much.